రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఎంతవరకు మీ ఊరిలో ఎంతవరకు పడ్డాయి? మా ఊళ్ళో ఒక ఒక మా అంటే రూపాయల 10 మంది పెట్టవచ్చు అనుకుంటా. అంతే ఇంకా ఎక్కువ మళ్ళీ ఇద్దరు 10 మంది 20 మందికి అది పడవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు మనం రైతు బంధు గురించి మాట్లాడదాం. రైతు బంధు అంటే గతంలో రైతు బంధు ఉన్నప్పుడు 10,000 ఇస్తుండే. ఇప్పుడు రైతు భరోసా పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని 15,000కు పెంచి మేము ఇస్తున్నామని చెప్పింది. ఇప్పుడు రైతు భరోసా అసలు పడుతుందా పడతలేదా? రైతు బంధు ముచ్చటే లేదు ఇంతవరకు. ఆ ముచ్చటే లేదు. మంచిగా ఆ టైంకి ఇచ్చేది ఆ కేసీఆర్ అంత ఆగమనం చేసినట్టు అయిపోయింది మన దేశం. వీళ్ళు ఇంద్రమ్మ రాజం అంటున్నారు. ఇంద్రమ్మ రాజం మంచిదే కానీ నీ అమ్మ ఇంద్రమ్మ పేరు పెట్టుకొని అంత సెట్ పేరు పెట్టి కాయాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడు మనకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయన నిన్న ఒక మాట అన్నాడు. అది వినిపిస్తాం మీకు కూడా ఒకసారి. ఇందాక చాలా మంది రైతులు మాట్లాడేటప్పుడు నేను విన్నా, అయ్యా రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది, అసలు మొత్తం బోనస్ పెట్టేయండి, మాకు బోనస్ ఇచ్చిన దానికే 12,000 నుంచి 15,000 రైతుకు వస్తున్నాయి, మీరు ఆ రకంగా చేసుకోండి అని ఆ పెద్ద ఆయన చెప్పినట్టుగా నాకు. అయితే రైతు భరోసా కంటే రైతు బంధు కంటే బోనసే బాగుంది. ఈ బోనస్ స్కీమ్ ఏదైతే ఉందో అదే బాగుంది, అదే పెట్టండి, ఇవన్నీ తీసేయండి అని చెప్పి చెప్తా ఉన్నా. బోనస్ పెట్టు, నువ్వు సన్నోట్లకు పెడతావా దొడ్డోట్లకు పెడతావా? మరి సన్నోళ్ళకి అని చెప్పిండు కదా. సన్నలు పెట్టి మరి ఇప్పుడు సన్నలు పెడితే ఏం బోనస్ ఇచ్చినా సరిపోదు. మాకు దొడ్డోట్లు వండి అంటే సన్నోట్లు వండయి. అయితే రైతులే దీన్ని వద్దనుకుంటారు అని చెప్పి చెప్తా ఉన్నాడు కదా. వేస్తుంది ఆ మాట అనడే కరెక్ట్ కాదు. దొడ్డోట్లకైనా సన్నోట్లకైనా బోనస్ ఏమను అది నడుస్తుంది. కానీ అన్ని సన్నోట్లే పెడితే సగం పంట పంతుంది. ఇప్పుడు సగం పంట పంతుంది. సన్నోట్లు తింటేందుకు పెట్టుకున్నాం. సన్నోట్లు అమ్మితే ఇస్తాడు కానీ మా అమ్మం కదా. పంట పంటది సరిసగం పంట. పంట సరిసగం తక్కువ ఉంటుంది. ఇక బోనస్ ఇస్తే ఇవ్వకుంటుంది. అయితే ఈ మీరొక్కలైనా లేకుంటే యావత్ తెలంగాణలో ప్రజలు రైతులు మొత్తం ఎక్కువ శాతం దీన్ని పండించారని చెప్తారు. అదే పంట తక్కువ అవుతుంది కాబట్టి పండించారు. సన్నాలు ఓన్లీ తినడానికే 2 వాళ్ళు ఒక మని పెట్టుకుంటారు. ఇక నువ్వు బోనస్ ఇచ్చితే దొడ్డోళ్ళకి ఇయ్యి ఉంటుంది, ఉపయోగం ఉంటుంది. లేకపోతే సన్నోట్లకే ఇస్తా అంటే మాత్రం సన్నోటు సగం పంటే పంతుంది. సగం పంట పడినాక రైతుకు దున్నేందుకు ఆ ఎరువులకే సరిపోదు. మరి రైతులు ఎట్లా ఉండొచ్చు? ఇప్పుడు ఒక పెద్ద ఆయన అన్నాడు ఈ సభలో అని చెప్పి అవగాహన లెక్క అనడం. కానీ అవగాహన ఉంటే మాత్రం నువ్వు ఏ ఓట్ల కనకుండా బోనస్ ఏమను అది వేస్తారు. కానీ సన్నోట్లకే ఇస్తాము, దొడ్డోళ్ళకి ఏమంటే ఈ సన్నోట్లు సగం పంటే పంతుంది. ఇక సగం పంట పడినాక నువ్వు ఇస్తేంది ఎక్కుంటేది, పెట్టుబడి కూడా సరిపోదు. మరి ఎట్లా ఇప్పుడు పెట్టుబడి? ఇప్పుడు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మాకు పెట్టుబడి టైంకి వస్తుండే, 2 విడతలుగా 6,000 వస్తుండే, మన 5,000 వస్తున్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది రైతులది? ఈ రైతుల జర ఇబ్బంది అయిపోయింది. కేసీఆర్ 1 నెల 2 నెలలు అటో ఇటో అనుకున్న కాడికి వేసిండు. అది టైంకి అక్కడ వచ్చినాయి, మన పెట్టుబడికి వచ్చినాయి. మరి ఇప్పుడు పెట్టుబడి లేదు, ఇచ్చుడు లేదు, సచ్చులు లేదు. ఇక ఇస్తామంటారు, ఇయ్యరు. అది అంత రైతులు మాత్రం ఆగమే అవుతారు. ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఇందిరమ్మ రాజ్యం ఏదైతుందో ఇది ఏర్పాటు అయ్యి ఇప్పటికీ దాదాపు ఇంకొక 5 రోజులు అయితే సంవత్సరం కంప్లీట్ అవుతుంది. ఈ సంవత్సర కాలంలో ఆయన ఇస్తున్న హామీలన్నీ నెరవేర్చిండా? ఒక బస్సులు తప్ప ఏమలేదు. బస్సులు ఎందుకు? ఆ బస్సులు ఏమిటికి పెట్టినట్టు అనవసరంగా ఆడవాళ్ళే తిడుతుర్రు. ఎందుకు ఈ బస్సులు అనవసరంగా పెట్టిన బస్సులు బంద్ పెట్టి రైతులకు ఇంకా పేదోళ్లకు చదువుకున్న పిల్లగాళ్ళకు చదువుకున్న పిల్లలకు ఏదైనా చెయ్యి. కానీ ఈ బస్సులు చేసుడు అయితే కరెక్ట్ కాదు. పబ్లిక్ కూడా అంటుంది ఈ బస్సులు కరెక్ట్ కాదని. ఇప్పుడు బస్సుల మినహాయించి ఇప్పుడు ఇంటింటికి ఉన్న మహిళలకు, ఇంట్లో ఉన్న మహిళలకు 2,500 అన్నాడు, తులం బంగారం అన్నాడు పెళ్లిళ్ళు చేసుకునేటోళ్లకు, కళ్యాణ లక్ష్మికి సందర్భంగా. ఆయన ఓటు కొరకు అన్నా కానీ ఏది చేయడు, మళ్ళీ గెలవడు. ఇది మాత్రం గ్యారెంటీ. అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉందనగా కూడా నువ్వు చేయడాన్ని నిర్ధారిస్తున్నావు. నాకు ఎప్పుడు చేస్తాడా? చేస్తే ఉడికిదే ఉడికి చేయాలి. కానీ ఈ అందరు పబ్లిక్లో మళ్ళీ ఇదో మార్పు వచ్చినాక నువ్వు చేసినా చేయకున్నా నీ పేరు అట్టే పోతుంటుంది. ఇక చేస్తే ఉడుకు అప్పు చేస్తావా సప్పు చేస్తావా? కేసీఆర్ నడిపించినట్టు నడిపించి ఇక కొనకి ఏమన్నా జర టోప్ పెడితే టోప్ పెట్టి. కానీ ఇప్పుడు బంద్ పెట్టి కొనకిస్తే నిన్న నమ్ముతాడు.
అంత మేపారు కొరకే ఇస్తే ఆ కొరకి తీసినా ఒకటే ఇవ్వకున్నా ఒకటే మొదట అయితే ఇప్పుడు ఈ ముఖ్యంగా ఇప్పుడు ఈ రైతుల విషయానికి వస్తే రైతులు దీని మాట ఈ మాట అన్నారు అన్న దాని మీద మీరు ఏం చెప్తారు ఫైనల్గా? ఈ రైతులు అవగాహన ఉన్నోళ్ళు అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతున్నాం కానీ కన్నా కష్టపడి చేస్తున్న కెరక రైతు బంధు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఆయన ఇస్తాన కాడికన్నా ఇస్తే బాగుండే కానీ అది ఇయ్యడు, అది ఇది పోదు. మరి రైతులకు జర బాధే వచ్చిందయ్యా.